వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది రివ్యాస్ లైఫ్. ఇది ఒక స్పెషల్ వీడియో అనమాట. బేసికల్లీ ఈ వీడియో ఇప్పటిది కాదు, లాస్ట్ ఇయర్ ఇదే రోజు అంటే మా తమ్ముడి బర్త్డే March 24th అనమాట. ఈరోజు 25th అనుకోండి. ఒక్కరోజు అలా డిలే అయిపోయింది. సో బేసిక్గా ఇదైతే మా తమ్ముడి బర్త్డే రోజు వీడియో, కానీ మా తమ్ముడి బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం ఉండవు, ఇందులో అన్నీ ఉంటాయి. సో బేసిక్లీ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ డాడీ వచ్చేసి టెంపుల్లో ఒక వాటర్ ట్యాంక్ కట్టించారనమాట. సో ఆ వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ ఉండే ఈరోజు, అండ్ సంథింగ్ అదే రోజు టెంపుల్లో దేవుడి కళ్యాణం అండ్ డాడీ వచ్చేసి అన్నదానం కూడా పెట్టించారు. ఇంకా ఈ వీడియో వచ్చి డే ఇన్ మై లైఫ్ అనుకోండి. ఇంకా మేమందరం అయితే మార్నింగే టెంపుల్కి వెళ్ళి డెకరేషన్ స్టార్ట్ చేసాం. డెకరేషన్ అంటే ఒక హైప్లో వెళ్ళకండి, జస్ట్ బంతిపూలు మామిడి తోరణాలతో అయితే డెకరేషన్ చేసాము. ఇంకా మా మమ్మీ వాళ్ళు అంతా మంచిగా జరగాలని కుడికాలు లోపల పెట్టి ఎంట్రీ ఇచ్చారనమాట. ఇంకా డాడీ అయితే మోటార్ స్టార్ట్ చేసి వాటర్ టేస్ట్ ఎలా ఉన్నాయి, ఎలా వస్తున్నాయి అని అన్నీ ఒకసారి చెక్ చేసేసుకుంటున్నారు. ఈ వాటర్ ట్యాంక్కి ఏం పేరు పెట్టాలా అనేసి మా ఇంట్లో ఒక మినీ యుద్ధమే జరిగింది, మా డాడీకి మా మమ్మీకి. మా మమ్మీ ఏమో మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ పేరు పెడదాం, ఐ మీన్ మా డాడీ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ పేరు పెడదాం, వాళ్ళ జ్ఞాపకార్థంగా ఉంటుంది అని చెప్పేసి. మా డాడీ ఏమో లేదు దేవుడి పేరే పెడదాము, గుడిలో కట్టిస్తున్నాం కదా అని చెప్పేసి కొన్ని రోజులు యుద్ధం చేసుకుంటున్నారు ఇద్దరు. ఫైనల్గా అయితే ఇద్దరు అనుకున్నది, లైక్ మా డాడీ అనుకున్న దేవుడి పేరు ప్లస్ మా నాయనమ్మ వాళ్ళ పేరు ఇద్దరివి కలిపేసి కొంచెం కాంప్రమైజ్కి వచ్చి ఇద్దరు కలిపి పెట్టారనమాట. సో అది పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చిన వాటర్ తులసమ్మకి పోయాలి అని చెప్పేసి డాడీ చెప్పారనమాట. సో బేసిక్గా మనం పెద్ద కూతురు కాబట్టి ఇలాంటి బరువు బాధ్యతలన్నీ మనకే చెప్తారు ఇంట్లో. సో అవన్నీ పూర్తి చేసుకుంటాం అలాగా. అండ్ ఇందాక చెప్పాను కదా గుళ్ళో ఆ రోజు ఏదో దేవుడి కళ్యాణం కూడా చేస్తున్నారు అని చెప్పేసి. సో ఈ గుడి అయితే బేసిక్గా చాలా పెద్దగా ఉంటుంది, అన్ని దేవుళ్ళు ఉంటారు, లైక్ శివాలయం, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి అని చెప్పి చాలా పెద్దగా ఉంటుంది, స్పేషియస్గా ఉంటుంది గుడి కూడా. ఇంకా మమ్మీ అక్కడ వంటలు అవన్నీ చేస్తున్నారనమాట అన్నదానం దగ్గర. సో మనం కూడా కొంచెం ఉడత సాయం చేస్తున్నాం. ఇంకా ప్యారలల్గా అక్కడ దేవుడి కళ్యాణానికి కూడా అంతా రెడీ చేస్తున్నారు. దేవుడు అయితే ఎంత బాగా రెడీ చేశారో చూడండి, చాలా బాగుంది కదా, భలే అలంకరించారు. ఇంకా చాలామంది వచ్చారు ఆ రోజు జనాలు అయితే గుడికి. ఇంకా బేసిక్గా కళ్యాణం కూడా ఉంది కదా, ఇంకా కళ్యాణానికి కూర్చునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చిన తర్వాత కళ్యాణం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా ప్యారలల్గా ఇక్కడ మమ్మీ చేసే వంటలు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా ఆఫ్టర్నూన్ 12 కల్లా అయిపోయాయి వంటలన్నీ. అన్నదానం స్టార్ట్ చేశారు. చూసారా ఎంత ఫుల్గా ఉన్నారో ఆ రోజు జనాలు అయితే, అసలు పట్టలేదు ఆ ప్లేస్లో, వస్తూనే ఉన్నారు, చాలామంది వచ్చారు. అంటే కళ్యాణం కూడా ఉంది కదా, అది ఇది రెండు చూసేసుకున్నట్టు వచ్చారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత హియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ అంటే డాడీ వాళ్ళు అది కట్టించారని గుళ్ళో సన్మానం చేశారనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది అంతమంది ముందు చేయడం, అది చాలా బాగుండింది ఆ రోజు చేయడం బేసిక్గా. ఇంకా కళ్యాణం అవంతా చూసేసుకొని మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాం. మీరైతే ఒక చిన్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.